హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సోరకాయ గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుంటున్నా. దాంట్లోనే కొంచెం చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం శనగపప్పు 2 సార్లు వాటర్ పోసుకొని కడిగి వేసుకుంటున్నా. ముందుగా ఏం నానబెట్టుకోలేదు, డైరెక్ట్గా వేసుకుంటున్నా. 2 స్పూన్ల పచ్చిమిరపకాయల పేస్ట్, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు వరకు సోరకాయ పేస్ట్ను వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ సోరకాయతో చేసిన గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గారెలు మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక ఒక ప్లేట్ పైన కవర్ వేసుకొని దానికి ఆయిల్ కొంచెం రాసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాకనే వేసుకుంటే గారెలు మంచిగా పొంగుతాయి. ఈ సోరకాయ గారెలు సైడ్స్కి క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా తింటుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులో బాగా ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ నేను చేసిన సోరకాయ గారెలు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.